గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు హ్యాపీ మ్యాథ్స్. నిన్నటి క్లాస్లో మనం 10th క్లాస్ చాప్టర్ 6 ప్రోగ్రెషన్స్ ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1లో 2 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 3rd క్వశ్చన్ స్టార్ట్ చేసుకుందాం. చూద్దాం. ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ డిఫరెన్స్. ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ డిఫరెన్స్. అంటే ఇచ్చినటువంటి ఈ సిరీస్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ టర్మ్ ఏది, కామన్ డిఫరెన్స్ ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ బిట్ రాసుకుందాం. 3 1 -1 -3 ఇచ్చినటువంటి బిట్ ఇది. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏది, కామన్ డిఫరెన్స్ ఏది అని అడుగుతున్నారు. కాబట్టి ఫస్ట్ది A1 A2 A3 A4. చూద్దాం. చూడండి, ఇచ్చినటువంటి ఈక్వేషన్ని, ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఇచ్చినట్లుగా రాసుకుందాం. 3 1 -1 -3 and so on. Here A1 is equal to 3, A2 is equal to 1, A3 A4 అదే రాసుకుందాం. A1 is equal to 3, A2 is equal to 1, A3 is equal to -1, A4 is equal to -3. ఫస్ట్ ఉన్నది ఫస్ట్ టర్మ్, అదే అడిగారు కాబట్టి రాద్దాం. ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఇంకేం అడిగారు? కామన్ డిఫరెన్స్ అడిగారు. కామన్ డిఫరెన్స్ మరి కామన్ డిఫరెన్స్ దేంతో డినోట్ చేస్తాం? డి. కాబట్టి డి ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు A2 minus A1. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్టింగ్ చేసుకుందాం. A2 అంటేనేమో 1, A1 అంటేనేమో 3, అంటే 1 - 3. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంటే ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి 1 బిగ్ నెంబరా, 3 బిగ్ నెంబరా? 3 కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సపరేట్ చేసుకోవాలి. 2. కాబట్టి మనకి ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. మనకి ఫస్ట్ బిట్ అయిపోయినట్లే. ఓకేనా? ఎలా చేస్తున్నాను? సెకండ్ బిట్ -5 -1 3, 7 and so on. సెకండ్ బిట్ ఇచ్చారు. మరి ఇచ్చిన వెంటనే ఇచ్చినటువంటి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినట్టు రాసుకుందాం. గివెన్ దట్ -5 -1 3 7 and so on. పేర్లు పెట్టేద్దాం. A1 A2 A3 A4. Here A1 is equal to -5, A2 is equal to -1, A3 is equal to 3, A4 is equal to 7. ఎదురు పెట్టేశాం. ఫస్ట్ టర్మ్ అడిగారు కాబట్టి ఫస్ట్ ఉన్నదే ఫస్ట్ టర్మ్ రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు -5. ఇంకా ఏం అడిగారు? కామన్ డిఫరెన్స్. మరి కామన్ డిఫరెన్స్ దేంతో డినోట్ చేస్తాం? డి. ఫార్ములా డి ఈజ్ ఈక్వల్ టు A2 minus A1. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సెకండ్ టర్మ్ అంటే -1 మైనస్ ఫస్ట్ టర్మ్ అంటే -5. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి. A2 అంటే -1, ఆల్రెడీ ఇక్కడ -1 ఉంది, మైనస్ ఉంది. A1 అంటే -5. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. A2 అంటే -1, A1 అంటే -5, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు, ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. 5 బిగ్ నెంబరా, 1 బిగ్ నెంబరా? 5 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని 5లో నుంచి 1 క్లోజ్ చేస్తే 4. స్టూడెంట్స్ మరలో ఒకసారి చెప్తున్నా. మల్టిప్లికేషన్ టేబుల్
ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. మల్టిప్లికేషన్ టేబుల్ మన 9th క్లాస్లో కూడా చెప్పుకున్నాం. అదేవిధంగా ఎడిషన్ టేబుల్, రెండు నెంబర్స్కి 2 నెంబర్స్కి ప్లస్ ఉంటే కనుక ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. ఒకదానికి ప్లస్ ఉండి ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ని సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఈ మల్టిప్లికేషన్ టేబుల్, ఎడిషన్ టేబుల్ అందరూ బాగా గుర్తుంచుకోవాలి. మనకు దీంట్లో సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ బిట్. వన్ బై త్రీ, 5/3, 9/3, 13/3 and so on. ఇచ్చినటువంటి సిరీస్ని అలాగే రాసుకుందాం. గివెన్ దట్ 1/3, 5/3, 9/3, 13/3 and so on. వీటికి పేర్లు పెట్టేద్దాం. A1, A2, A3, A4. A1 1/3, A2 5/3, A3 9/3, A4 13/3. ఏమడిగారు మనల్ని? ఫస్ట్ టర్మ్ అంటే మొదట్లో ఉన్నదే, ఫస్ట్లో ఉన్నది ఫస్ట్ టర్మ్ రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 1/3 అయిపోయింది. ఇంకేమడిగారు? కామన్ డిఫరెన్స్. మరి కామన్ డిఫరెన్స్ని ఎలా సూచిస్తాం? స్మాల్ డి. ఫార్ములా D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే 5/3 మైనస్ A1 అంటే 1/3. సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటాం. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. మరి 3కి 3కి ఎల్సిఎం, ఈ రెండిట్లో ఏమైనా టేబుల్స్ పోతాయా? 3 టేబుల్ పోతుంది, 1 టైం 1 టైం. కాబట్టి ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 1s are 3. ఎల్సిఎం ఎంత వచ్చింది? 3. 3 టేబుల్ 3లో 1 టైం, 1 into 5 5. 3 టేబుల్ 3లో 1 టైం, 1 into 1 1. That is equal to 5 minus 1 4/3. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది, కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. ఎల్సిఎం అందరికి వచ్చి ఉండాలి. ఓకేనా? దీంతో మనకి థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. ఎరేజ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోర్త్ బిట్. ఫోర్త్ బిట్ ఏమి ఇచ్చారు? 0.6, 1.7, 2.8, 3.9 and so on. Given that 0.6, 1.7, 2.8, 3.9 ఇచ్చిన అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చినట్లుగా వేసుకున్నాం. వాటికి పేర్లు పెడదాం. A1, A2, A3, A4. Here A1, A2, A3, A4 పేర్లు కూడా పెట్టేశాం. ఏం కనుక్కోవాలి? ఫస్ట్ టర్మ్ కనుక్కోవాలి. ఇచ్చినటువంటి ప్రోగ్రెషన్లో ఫస్ట్లో ఉన్నదే ఫస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 0.6. ఫస్ట్ టర్మ్ కనుక్కున్నాం మనం. కామన్ డిఫరెన్స్ D. ఫార్ములా ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం.
1.7 minus 0.6. రఫ్గా పక్కన చేసుకోండి. 1.7లో నుంచి 0.6ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 7లో నుంచి 6 క్లోజ్ చేస్తే 1. 1లో నుంచి 0 క్లోజ్ చేస్తే 1. కాబట్టి 1.1. కామన్ డిఫరెన్స్ కూడా వచ్చేసింది. దీంతో మనకి థర్డ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఫోర్త్ క్వశ్చన్, which of the following are APs? If they form an AP, find the common difference D and write three more terms. మరలా ఒకసారి చదువుతున్నాను. Which of the following are APs? If they form an AP, find the common difference D and write 3 more terms. 2 times చదువుకున్నాం. దాని మీనింగ్ ఏంటి? ఇచ్చినటువంటి ఈ సిరీస్లో ఏవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్? ఒకవేళ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అయితే కనుక ఆ నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయండి అని అడుగుతున్నారు. ఇచ్చినటువంటిది 2, 4, 8, 16. Given that 2, 4, 8, 16 and so on. వాటికి పేర్లు పెట్టేసుకుందాం. A1, A2, A3, A4. A1 is equal to 2, A2 4, A3 8 and A4 is equal to 16 పేర్లు పెట్టుకున్నాం. మరి ఇచ్చింది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవునా కాదని చేయాలంటే ఏం చేయాలి? మనం కామన్ డిఫరెన్స్ చూసుకోవాలి. కామన్ డిఫరెన్స్ అంటే A2 మైనస్ A1 కట్టాలి, A3 మైనస్ A2, A4 మైనస్ A3. అవన్నీ ఈక్వల్గా వస్తే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంటే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. ఈక్వల్ కాకపోతే అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. చూద్దాం మనం. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A2 మైనస్ A1. 4 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2. అదేవిధంగా A3 మైనస్ A2, 8 minus 4, 4. A4 minus A3, A4 అంటే 16 minus 8. చూసారా? కామన్ డిఫరెన్స్ ఇక్కడేమో 2 వచ్చింది, ఇక్కడేమో 4 వచ్చింది, ఇక్కడేమో 8 వచ్చింది. ఈక్వల్గా వచ్చినాయా? ఈక్వల్గా రాలేదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఇన్ AP. అదే రాసుకున్నాం. We observe that the common difference is not same. Hence, it is not in AP. Students, గమనించారా? అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ చూస్తే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా లేదు, అన్ఈక్వల్గా ఉంది. కాబట్టి డస్ నాట్ ఫార్మ్ ఏపీ. ఓకేనా? దీంతో ఫస్ట్ బిట్ అయిపోయింది. సెకండ్ బిట్ కూడా చూద్దాం. సెకండ్ బిట్ ఏమి ఇచ్చారు? 2, 5/2, 3, 7/2 and so on. సెకండ్ బిట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో చూద్దాం. గివెన్ దాట్ 2, 5/2, 3, 7/2 and so on. వీటికి పేర్లు పెట్టేసుకుందాం. ఇది A1, ఇది A2, A3, A4. A1 is equal to 2, A2 is equal to 5/2, A3 is equal to 3, A4 is equal to 7/2. ఇచ్చినటువంటి సిరీస్కి పేర్లు పెట్టుకున్నాం. ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందో లేదో చూద్దాం. అంటే కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ D is equal to తెలుసు మీకు ఫార్ములా A2 minus A1 that is equal to 5/2 minus 2. A2 అంటే 5/2, A1 అంటే 2 సబ్స్టిట్యూట్ చేసాం.
2 మీన్స్ 2/1. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. మరి ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఎల్సిఎం 2. 2కి 1కి ఎల్సిఎం 2. 2 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 into 5. 1 5s are 5. మైనస్ 1 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 into 2. 2 2s are 4. 5 minus 4. 1/2. A2 minus A1 వచ్చింది. నెక్స్ట్ A3 minus A2 చూద్దాం. అంటే 3 minus 5/2. చూడండి, A3 అంటే 3, A2 అంటే 5/2. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3 మీన్స్ 3/1. ఇది ఒక ఫ్రాక్షన్, ఇది ఒక ఫ్రాక్షన్. 2 ఫ్రాక్షన్స్ ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసేటప్పుడు వాటి ఎల్సిఎం తీసుకోవాలి. 1కి 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 into 3. 2 3s are 6. మైనస్ 2 టేబుల్ 2లో 1 టైం. 1 5s are 5. 6 minus 5. 1/2. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూద్దాం. A4 minus A3. A4 అంటే 7/2 మైనస్ A3 అంటే 3. 3 మీన్స్ 3/1. 2 ఫ్రాక్షన్స్ కి సబ్ట్రాక్షన్ అంటే ఎల్సిఎం తీసుకుందాం. 2కి 1కి ఎల్సిఎం 2. 2 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం. 1 into 7. 1 7s are 7. 1 టేబుల్ 2లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. 2 3s are 6. 7 minus 6. 1/2 ఆల్రెడీ ఉంది. Here we observe that common difference 1/2, 1/2, 1/2 అంతా ఈక్వల్ గా వచ్చేసింది. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ ఏపీ. అదే రాసుకుందాం. Here we observe that common difference is same, hence it is in AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటే కనుక నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయాలి కదా. అదే రాసుకుందాం. పైన రాస్తాను చూడండి. పైన రాస్తున్నాను ఎందుకంటే కింద ఖాళీ లేదు కదా. మరి ఇక్కడ మనకి ఎంతవరకు అయిపోయింది? 7/2తో అయిపోయింది. నెక్స్ట్ 3 టర్మ్స్. మరి 7/2తో అయిపోయింది. మనకి కామన్ డిఫరెన్స్ 1/2 వచ్చింది కదా. 7/2 ప్లస్ 1/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం 2. మరి 2కి 2కి ఎల్సిఎం 2నే కదా వచ్చుగా మీకు. 2కి 2కి 2 టేబుల్ 1 టైం 1 టైం ఎల్సిఎం 2. ఓకేనా. 2 టేబుల్ 2లో 1 టైం 1 7s are 7 ప్లస్ 2 టేబుల్ 2లో 1 టైం 1 1s are 1. 8/2. మరి 2 టేబుల్ దీంట్లో 4 టైమ్స్ పోతుంది కదా. 4. ఓకేనా. నెక్స్ట్ టర్మ్ వచ్చేసింది. మరలా 4కి కామన్ డిఫరెన్స్ 1/2 యాడ్ చేసుకుందాం. 4 ప్లస్ 1/2. 4 మీన్స్ 4/1. మరి ఎల్సిఎం తీసుకోవాలిగా. 1కి 2కి ఎల్సిఎం 2. 1 టేబుల్ 2లో 2 టైమ్స్ పోతుంది. 2 4s are 8 ప్లస్ 2 టేబుల్ 2లో 1 టైం పోతుంది. 1 1s are 1. దట్ ఈస్ ఈక్వల్ టు 9/2. ఓకేనా. నెక్స్ట్ మళ్ళా 9/2కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేద్దాం. 9/2 ప్లస్ 1/2. మరి 2 ఫ్రాక్షన్స్ ఎడిషన్ అంటే ఎల్సిఎం తీసుకుందాం. 2కి 2కి ఎల్సిఎం 2. 2 టేబుల్ 2లో 1 టైం 1 9s are 9 ప్లస్
2 టేబుల్ 2లో 1 టైమ్ 1 1s are 1. That is equal to 10/2. అంటే 2 టేబుల్ 10లో 5 times. Therefore, next 3 terms are ఏమొచ్చినాయి 4, 9/2, 5. దీంతో మనకి సెకండ్ బిట్ కంప్లీట్ అయింది. చూసారు కదా. ఇప్పుడు థర్డ్ బిట్ చూసుకుందాం. బోర్డు మీద దాన్ని నోట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ బిట్. -1.2, -3.2, -5.2, -7.2 and so on. థర్డ్ బిట్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూసుకుందాం. గివెన్ సిరీస్ ఇచ్చినట్టుగా రాసుకుందాం. -1.2, -3.2, -5.2, -7.2 and so on. మరి వాటికి పేర్లు కూడా పెట్టేసుకుందాం. A1, A2, A3, A4. Here A1 is equal to -1.2, A2 -3.2, A3 -5.2, A4 -7.2. A1, A2, A3, A4 ఇచ్చినటువంటి సిరీస్కి పేర్లు పెట్టేసుకున్నాం. మరి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందా లేదా అని చూడాలి. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉండాలంటే ఏమవ్వాలి? కామన్ డిఫరెన్స్ ఈక్వల్ కావాలి. చూద్దాం. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా అయితే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు, లేదంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లేనట్లు. అదే చూద్దాం. హియర్ D is equal to ఫార్ములా A2 minus A1, that is equal to, మరి A2 అంటే -3.2 మైనస్ A1 అంటే -1.2. ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టాను నేను. జాగ్రత్త, మైనస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -3.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1.2. మరి ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. 3.2 బిగ్గా, 1.2 బిగ్ నెంబరా? 3.2 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. పక్కన రఫ్ వర్క్. 3.2లో నుంచి 1.2ని సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 2లో 2 క్లోజ్ చేస్తే 0, 3లో 1 క్లోజ్ చేస్తే 2, కాబట్టి 2. ఆన్సర్ ఎంత వచ్చింది? -2. ఓకే. నెక్స్ట్ అదే విధంగా A2 మైనస్ A1 చేసాం కదా. A3 మైనస్ A2. A3 అంటే ఏమో -5.2 మైనస్ A2 అంటే -3.2. జాగ్రత్త, మైనస్ ఉంది. A3 అంటేనే -5.2, A2 అంటేనే -3.2, మధ్యలో మైనస్ ఉంది. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -5.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ 5.2 బిగ్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 5.2లో నుంచి 3.2ని క్లోజ్ చేస్తున్నాను చూడండి. 2లో 2 క్లోజ్ చేస్తే 0, 5లో 3 క్లోజ్ చేస్తే 2, కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇది అయిపోయింది. ఇంకొకటి చూద్దాం. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు, మరి A3 మైనస్ A2 చూసాం కదా.
A4 మైనస్ A3 కూడా చూద్దాం. A4 మైనస్ A3. మరి A4 అంటే -7.2 ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్. A3 అంటే -5.2. జాగ్రత్త, మైనస్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -7.2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. ఒకదానికి మైనస్ ఉంది, ఇంకో దానికి ప్లస్ ఉంది. ఏం చేయాలి? బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి 7.2 బిగ్గా, 5.2 బిగ్ నెంబరా? ఎస్, 7.2 బిగ్ నెంబర్. దాని యొక్క సైన్ మైనస్ వేసుకోవాలి. 7.2లో నుంచి 5.2ని క్లోజ్ చేసుకోవాలి. 7.2లో నుంచి 5.2 రఫ్ వర్క్ చేస్తున్నాను. 2లో 2 క్లోజ్ చేస్తే 0, 7లో నుంచి 5 క్లోజ్ చేస్తే 2. కాబట్టి ఆన్సర్ -2.0 అంటే 2. చూడండి ఇక్కడ కామన్ డిఫరెన్స్ -2, -2, -2. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చిందా లేదా? వచ్చింది, కాబట్టి ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. అదే రాద్దాం. హియర్ వి అబ్జర్వ్ దట్ D is same, that is common difference is same, hence it is in AP. అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయమన్నారు కదా, చూద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఫస్ట్ చూడండి, మనం ఎంతతో ఆపేశారు? -7.2తో ఆపేశారు. దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుందాం. -7.2 ప్లస్ దేన్ని యాడ్ చేసుకుందాం? కామన్ డిఫరెన్స్ -2 వచ్చింది కదా, దాన్ని యాడ్ చేసుకుందాం. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -7.2 ప్లస్ ఇంటూ మైనస్ -2. ఒకదానికి మైనస్, ఇంకో దానికి మైనస్. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేసుకోవాలి? మైనస్ వేసుకొని యాడ్ చేయాలి. 7.2ని 2ని 7.2ని 2.0, 2 అంటే 2.0 రెండింటిని యాడ్ చేసుకుందాం. 2, 9, 9.2 -9.2. ఒక టర్మ్ రాసేసాం. నెక్స్ట్ ఇంకో టర్మ్ కూడా రాద్దాం. మరి 9.2కి -9.2కి ఏం యాడ్ చేయాలి? కామన్ డిఫరెన్స్ -2ని యాడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు, బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -9.2 ప్లస్ ఇంటూ మైనస్ -2. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేయాలి. అంటే 9.2కి 2 అంటే 2.0ని యాడ్ చేసుకుందాం. 11.2 -11.2. నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చేసింది. 1 టర్మ్, 2 టర్మ్స్. ఇంకో థర్డ్ టర్మ్ కూడా చేసుకుందాం. మనకు ఆల్రెడీ లాస్ట్ ఏమొచ్చింది? -11.2 వచ్చింది. కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుందాం. ప్లస్ -2ని యాడ్ చేసుకుందాం. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -11.2 ప్లస్ ఇంటూ మైనస్ -2. దీనికి మైనస్ ఉంది, దానికి మైనస్ ఉంది. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకొని ఆ రెండింటిని యాడ్ చేసుకోవాలి. అంటే 11.2కి 2.0ని యాడ్ చేసుకుందాం. 2, 3, 1 అంటే 13.2 -13.2. 3 టర్మ్స్ వచ్చేసినాయి. అవే రాద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఏమొచ్చినాయి? -9.2, -11.2, -13.2. దీంతో మనకి థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. జాగ్రత్త గమనించారా? మనం ఒకసారి చూసుకోండి. వీటిలో మనకి మరలా ఒకసారి చెప్తున్నాను. ఎడిషన్ టేబుల్, మల్టిప్లికేషన్ టేబుల్ చెప్తున్నాను.
ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. నాతో పాటు రిపీట్ చేయాలి మీరు కూడా. నెక్స్ట్ ఎడిషన్ టేబుల్. 2 నెంబర్స్కి ప్లస్ ఉంటే ప్లస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే మైనస్ వేసుకుని యాడ్ చేయాలి. ఒకదానికి ప్లస్ ఒకదానికి మైనస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. మరి దీన్ని నోట్ చేసుకోవాలి మీరు. థర్డ్ బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. -10, -6, -2, -2 అండ్ సో ఆన్. మరి ఇచ్చినటువంటి సిరీస్ని అదే రాసుకుందాం. గివెన్ దాట్ -10, -6, -2, 2 అండ్ సో ఆన్. వాటికి పేర్లు పెట్టేసుకుందాం. A1, A2, A3, A4. హియర్ A1, A2, A3, A4 పేర్లు పెట్టేసుకున్నాం. మరి కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి కదా. ఫార్ములా ఏంటి? D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. దట్ ఈజ్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేద్దాం. A2 అంటే -6 మైనస్ A1 అంటే -10. జాగ్రత్త, మైనస్ ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. A2 అంటే -6, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ A1 అంటే -10. బ్రాకెట్స్ చూపించేద్దాం. -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 10. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంటే ఏం చేయాలి? ఎడిషన్ టేబుల్లో బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 10 బిగ్ నెంబరా 6 బిగ్ నెంబరా? 10 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ ప్లస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 10లో నుంచి 6 క్లోజ్ చేస్తే 4. మరి ప్లస్ ఉన్నప్పుడు వేసుకున్నా ఒకటే, వేయిపోయినా ఒకటే. కామన్ డిఫరెన్స్ చేసాం. ఇంకా చూద్దాం. కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు, ఇందాక మనం A2 మైనస్ A1 చేసాం కదా. ఇప్పుడు A3 మైనస్ A2 చూద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 అంటే -2 మైనస్, మరి A2 అంటే -6. జాగ్రత్త, మైనస్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6. మరి ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకుందాం. బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 6లో నుంచి 2 క్లోజ్ చేస్తే 4. నెక్స్ట్ D ఈజ్ ఈక్వల్ టు, మళ్ళా కామన్ డిఫరెన్స్. A3 మైనస్ A2 అయిపోయింది కదా. A4 మైనస్ A3 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A4 అంటే 2 మైనస్ A3 అంటే -2. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, 2 + 2 4. మరి చూసినట్లయితే కామన్ డిఫరెన్స్ 4, 4, 4. కామన్ డిఫరెన్స్ ఈక్వల్ గా ఉంది. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ AP. అదే రాసుకుందాం. we observe that here the common difference is same. Hence it is in AP. ఏపీలో ఉంది. మరి ఏపీలో ఉంటే కనుక రైట్ 3 more terms. ఇంకా 3 terms ఎక్స్ట్రా రాయాలంట. అవే రాసుకుందాం. నెక్స్ట్ 3 terms ఆర్, మనకి ఎంతో తాపేశారు? 2 తాపేశారు. దీని తర్వాత నెంబర్ ఎంతో చూడాలి. అంటే
ఈ 2కి కామన్ డిఫరెన్స్ 4ని యాడ్ చేసుకుందాం. 2 + 4 దట్ ఈస్ ఈక్వల్ టు 6. ఒక టర్మ్ అయిపోయింది. 6 వచ్చింది కదా, మరలా కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకుందాం. 6 + 4 10. 10 వచ్చింది కదా, మరలా దానికి కామన్ డిఫరెన్స్ని 4 యాడ్ చేసుకుంటే 14. Therefore, next 3 terms are 6, 10, 14. Next 3 terms are 6, 10, 14. దీంతో మనకి 4th బిట్ కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చూసారా, మీరు రాసేటప్పుడు మల్టిప్లికేషన్ టేబుల్ ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అడిషన్ టేబుల్ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. 5th బిట్ 3 + √2 3 + 2√2 3 + 3√2 అండ్ సో ఆన్. ఇది ఇచ్చినటువంటి బిట్. మరి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చేద్దాం. గివెన్ దట్ 3 + √2 3 + 2√2 3 + 3√2 అండ్ సో ఆన్. వీటి పేర్లకు పెట్టేద్దాం. A1, A2, A3, A4. ఇచ్చిన వాటికి పేర్లు పెట్టాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నాయా లేదో చూడాలి. అంటే ఏం చేయాలి? కామన్ డిఫరెన్స్ కట్టుకోవాలి. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉందనుకోండి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్లు. అంటే A2 - A1, A3 - A2, A4 - A3 అవి కట్టుకొని కామన్ డిఫరెన్స్ ఉంటే కనుక, సేమ్ ఉంటే కనుక ఇట్ ఈజ్ ఇన్ AP. చూద్దాం. కామన్ డిఫరెన్స్ D = ఫార్ములా ఏంటి? A2 - A1. చూద్దాం. A2 అంటే 3 + √2 మైనస్ A1 అంటే 3. A2 అంటే సబ్స్టిట్యూట్ చేసాం, A1 అంటే 3ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు +3 - 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? √2 మిగిలింది. అంటే ఇక్కడ కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది. మరి మిగిలిన సందర్భాల్లో కూడా చూద్దాం. D = మరి ఇక్కడ A2 - A1 చేసాం కదా, ఇప్పుడు A3 - A2 చూద్దాం. A3 అంటే 3 + 2√2 మైనస్ A2 అంటే 3 + √2. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 3 + 2√2 జాగ్రత్త, మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ √2. +3 - 3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలింది? 2√2 మైనస్ √2. 2√2లో నుంచి 1√2 క్లోజ్ చేస్తే 1√2 ఉంటుంది. ఓకేనా? జాగ్రత్త గమనించండి. ఇక్కడ 2√2 ఉన్నాయి, ఇక్కడ 1√2 ఉంది. 2లో నుంచి 1 క్లోజ్ చేస్తే 2నే కదా, √2నే కదా. ఓకేనా? 2√2లో నుంచి 1√2 క్లోజ్ చేసాం అంటే √2 మిగిలింది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ √2 వచ్చింది, ఇక్కడ కూడా √2 వచ్చింది. ఇంకొకటి చూద్దాం. D = మరి A3 - A2 అయిపోయింది కదా, ఏం చేయాలి ఇప్పుడు? A4 - A3 సబ్స్టిట్యూట్ చేద్దాం. A4 అంటే 3 + 3√2 మైనస్ A3 అంటే 3 +
2√2 బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 3 + 3√2 జాగ్రత్త మైనస్తో మల్టిప్లై చేయాలి. మైనస్ ఇంటూ ప్లస్ -3 మైనస్ ఇంటూ ప్లస్ -2√2 దట్ ఈజ్ ఈక్వల్ టు +3 -3 క్యాన్సిల్ అయిపోయింది. ఇంకేం మిగిలినాయి 3√2 - 2√2. 3√2లో నుంచి 2√2 క్యాన్సిల్ అయిపోతే 1√2నే కదా. ఓకేనా. ఇక్కడ 3√2 అంటే √2లు 3 ఉన్నాయి. √2లు రెండింటిని క్లోజ్ చేసాం. 1√2నేగా. యాక్చువల్గా √2ని కామన్ తీసుకోవాలి, అది అవసరం లేదు, సరిపోతుంది. ఇక్కడ కామన్ డిఫరెన్స్ √2 కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చింది. హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ. అదే రాసుకుందాం. హియర్ D is same. Hence it is in AP. మరి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి కదా, రాసుకుందాం. నెక్స్ట్ 3 టర్మ్స్ మరి సిరీస్ ఎంతతో ఆగిపోయింది? 3 + 3√2తో ఆగిపోయింది. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ √2ని కలుపుకోవాలిగా. కాబట్టి 3 + 3√2 + √2 3 + 3√2 + √2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + మరి ఇక్కడ ఏమో 3√2 ఉంది, ఇక్కడ 1√2 ఉంది. రెండు కలిపేస్తే 4√2 ఒకటి అయిపోయింది. నెక్స్ట్ టర్మ్ దీనికి మళ్ళా కామన్ డిఫరెన్స్ అంటే 3 + 4√2కి కామన్ డిఫరెన్స్ని √2 కలుపుదాం. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. 3 + 4√2 + √2 3 + ఇక్కడ ఏమో 4√2 ఉంది, ఇక్కడ 1√2 ఉంది. మొత్తం కలిపితే 5√2. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఇంకోటి చూద్దాం. మనకు వచ్చింది 3 + 5√2. దీనికి ఏం చేయాలి? మనం √2ని యాడ్ చేసుకుందాం. 3 + ఆల్రెడీ ఇక్కడ 5√2 ఉంది, ఇంకో √2 యాడ్ అయ్యింది. మొత్తం కలిపి 6√2. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 3 + 4√2 3 + 5√2 3 + 6√2. జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోవాలి. దీంతో మనకి 5th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 6th బిట్ చూద్దాం. మరి చేసేటప్పుడు మీకు మల్టిప్లికేషన్ టేబుల్, ఎడిషన్ టేబుల్ జాగ్రత్తగా రావాలి. అవి వస్తేనే ఇవి అర్థం అవుతాయి. నెక్స్ట్ 6th బిట్ 0.2 0.22 0.222 0.2222 and so on, comma and so on. మరి ఇచ్చినటువంటి సిరీస్ ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూడాలి. మరి చూడాలంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉండాలి. చూద్దాం. గివెన్ ఈక్వేషన్, గివెన్ సిరీస్ 0.2 0.22 0.222 0.2222 అండ్ సో ఆన్. పేర్లు పెట్టుకుందాం. A1 A2 A3 A4. ఓకేనా. ఇచ్చినటువంటి సిరీస్లో A1 A2 A3 A4 పేర్లు పెట్టుకున్నాం. మరి కామన్ డిఫరెన్స్ చూద్దాం. కామన్ డిఫరెన్స్ అంటే A2 - A1 చూడాలి, A3 - A2 చూడాలి, A4 - A3 చూడాలి. ఆ మూడు మనం చేస్తే కనుక ఈక్వల్గా వస్తే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నట్లు. సబ్స్టిట్యూట్ చేద్దాం. A2 - A1. A2 అంటే 0.22
మైనస్ A1 అంటే 0.2. పక్కన రఫ్ వర్క్ చేసుకుందాం. 0.22లో నుంచి 0.2 అంటే 0.20 సబ్ట్రాక్షన్ చేసుకుందాం. 2లో నుంచి 0 క్యాన్సిల్ చేస్తే 2, 2లో 2 క్లోజ్ చేస్తే 0, 0.02. కామన్ డిఫరెన్స్ 0.02 వచ్చింది ఇక్కడ. చూద్దాం మిగిలిన కామన్ డిఫరెన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకుందాం. D ఈజ్ ఈక్వల్ టు, మరి అక్కడ A2 మైనస్ A1 చూసాం కదా, ఇప్పుడు A3 మైనస్ A2 చూద్దాం. A3 అంటే 0.222 మైనస్, మరి A2 అంటే 0.22. రఫ్ వర్క్లో సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 0.222 నుంచి 0.22 అంటే లాస్ట్లో 0 కూడా పెట్టుకోవచ్చు. 2లో నుంచి 0 క్లోజ్ చేసామనుకోండి 2, 0, 0, 0, 0.002. చూసారా కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఎట్లా వచ్చింది, ఇక్కడ 0.002 వచ్చింది. ఇక్కడే తెలిసిపోయింది మనకి కామన్ డిఫరెన్స్ అన్ఈక్వల్ అని. ఇట్ ఈస్ నాట్ ఇన్ AP. సరే ఇంకోటి కూడా చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A4 అంటే 0.2222 మైనస్ A3 అంటే 0.222. రఫ్ వర్క్లో సబ్ట్రాక్ట్ చేసుకుందాం. 2222లో నుంచి 0.2220 సబ్ట్రాక్షన్ చేద్దాం. 2లో 0 క్లోజ్ చేస్తే 2, 0, 0, 0, 0.0002. It is clearly observed that common difference is not equal. Hence it is not in AP. అదే రాద్దాం. D is not same. Therefore, it is not in AP. స్టూడెంట్స్ గమనించారా, మనం చేసేటప్పుడు కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 చూడాలి, A3 మైనస్ A2 చూడాలి, A4 మైనస్ A3 చూడాలి. ఆ మూడు ఈక్వల్గా వస్తే కనుక కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉన్నట్లు, లేదంటే కనుక కామన్ డిఫరెన్స్ అన్ఈక్వల్గా ఉన్నట్లు. ఈక్వల్గా ఉంటే నెక్స్ట్ 3 కట్టేవాళ్ళం, కానీ ఇక్కడ ఈక్వల్ లేదు కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ మనం చేయవసరం లేదు. ఇక్కడతో మనకి 6th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి, మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడతాయి. సెవెంత్ బిట్ 0, -4, -8, -12 అండ్ సో ఆన్. మరి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదా అని అడుగుతున్నారు కాబట్టి చూద్దాం. గివెన్ సిరీస్, గివెన్ దాట్ 0, -4, -8, -12 అండ్ సో ఆన్. మీకు తెలుసు, ఇచ్చిన వెంటనే ఏం చేయాలి, మనం వాటికి పేర్లు పెట్టాలి. A1, A2, A3, A4. Here A1 is equal to 0, A2 is equal to -4, A3 is equal to -8, A4 is equal to -12. A1, A2, A3, A4 పేర్లు పెట్టుకున్నాం. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి? A2 మైనస్ A1 దట్ ఈస్ ఈక్వల్ టు, సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A2 అంటే -4 మైనస్ A1 అంటే 0 దట్ ఈస్ ఈక్వల్ టు -4. -0 అంటే దాని వాల్యూ లేదు కదా, కాబట్టి -4. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు -4. నెక్స్ట్ మరి కామన్ డిఫరెన్స్ ఒకసారే కాదు, ఇంకా చాలా కట్టాలి మనం. A3 మైనస్ A2 చేయాలి, A4 మైనస్ A3 కూడా చేయాలి. A2 మైనస్ A1 అయిపోయింది కదా, A3 మైనస్ A2 కూడా చూద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 అంటే -8 మైనస్, మరి A2 అంటే -4
బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4. ఒకదానికి మైనస్ ఒకదానికి ప్లస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 8 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని 8 నుంచి 4 క్లోజ్ చేస్తే 4. కామన్ డిఫరెన్స్ -4. ఇక్కడ కూడా -4 వచ్చింది, ఇక్కడ కూడా -4 వచ్చింది. కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చింది. సరే ఇంకోటి కూడా చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు మరి అక్కడ A3 మైనస్ A2 చూసాం కాబట్టి ఇప్పుడు A4 మైనస్ A3 కూడా చూద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. A4 అంటే -12 మైనస్ A3 అంటే -8. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8. ఒకదానికి ప్లస్ ఉంది, ఒకదానికి మైనస్ ఉంది. బిగ్ నెంబర్ సైన్ వేసుకోవాలి. మరి 8 బిగ్గా 12 బిగ్ నెంబరా? 12 బిగ్ నెంబర్ కాబట్టి దాని యొక్క సైన్ మైనస్ వేసుకొని బిగ్ నుంచి స్మాల్ సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. 12 నుంచి 8 క్లోజ్ చేస్తే 4. ఇట్ ఈస్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ కామన్ డిఫరెన్స్ -4 -4 -4. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్, హెన్స్ ఇట్ ఈస్ ఇన్ ఏపీ. అదే రాసుకున్నాం. D is same, hence it is in AP. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి కదా. కనుక్కుందాం, అదే రాద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ ఈ సిరీస్ ఎంతతో ఆగిపోయింది? -12 తో ఆగిపోయింది. కాబట్టి -12 తో ఆగిపోయింది కాబట్టి -12. దీనికి కామన్ డిఫరెన్స్ -4 యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ప్లస్ కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? -4. కాబట్టి ఇక్కడ -4. దట్ ఈస్ ఈక్వల్ టు బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -12 ప్లస్ ఇంటూ మైనస్ -4. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మైనస్ వేసుకొని యాడ్ చేయాలి. 12ని 4ని యాడ్ చేస్తే 16. -2 -4. మరి 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మనం మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకున్నాం. 12ని 4ని యాడ్ చేసుకుంటే 16. నెక్స్ట్ టర్మ్ వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడికి -16 ఆపేసాం కదా, కాబట్టి -16. కామన్ డిఫరెన్స్ని యాడ్ చేసుకోవాలి. -4ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ప్లస్ కామన్ డిఫరెన్స్ -4. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -16 ప్లస్ ఇంటూ మైనస్ -4. 2 నెంబర్స్కి మైనస్ వచ్చింది. ఏం చేయాలి? మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకున్నాం. 16కి 4 యాడ్ చేసుకుంటే 20. 2 టర్మ్స్ కూడా వచ్చేసినాయి. ఇంకో టర్మ్ తీసుకుంటే కనుక అయిపోతుంది. కాబట్టి ఆల్రెడీ -20 వచ్చింది. దీనికి దేన్ని యాడ్ చేయాలి? కామన్ డిఫరెన్స్ -4ని యాడ్ చేసుకుందాం. బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం చూడండి. -20 ప్లస్ ఇంటూ మైనస్ -4. దీనికి మైనస్ ఉంది, దీనికి మైనస్ ఉంది. 2 నెంబర్స్కి మైనస్ ఉంటే ఏం చేయాలి? మనం మైనస్ వేసుకుని యాడ్ చేసుకోవాలి. మైనస్ వేసుకున్నాం. 20 and 4 యాడ్ చేసుకుంటే 24. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -16 -20 -24. అదే రాసుకున్నాం. Therefore నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -16 -20 -24. దీంతో మనకి 7th బిట్ కంప్లీట్ అయింది. 8th బిట్ కూడా చేసుకుందాం. స్టూడెంట్స్, మీరు నోట్ చేసుకున్న తర్వాత మల్టిప్లికేషన్ టేబుల్, ఎడిషన్ టేబుల్ జాగ్రత్తగా గమనించాలి. అది వస్తే కనుక ఇవి వచ్చినట్లు. నెక్స్ట్ 8th బిట్. -1/2 -1/2 -1/2 -1/2 అండ్ సో ఆన్. 8th బిట్ ఈ విధంగా ఇచ్చారు. మరి ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూసుకోవాలి. చూద్దాం. గివెన్ సిరీస్
మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ మైనస్ హాఫ్ అండ్ సో ఆన్. ఇచ్చిన వెంటనే వాటికి పేర్లు పెట్టుకోవాలి. A1, A2, A3, A4. A1, A2, A3, A4. కామన్ డిఫరెన్స్ చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా A2 మైనస్ A1. A2 మైనస్ A1 చూద్దాం. తర్వాత A3 మైనస్ A2 కూడా చూద్దాం. A4 మైనస్ A3 కూడా చూద్దాం. ఈ మూడు చూస్తే ఈక్వల్గా వస్తే అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అయితే హెన్స్ ఇట్ ఈజ్ ఇన్ AP. అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉన్నట్లు చూద్దామా. A3 మైనస్ A1 దట్ ఈజ్ ఈక్వల్ టు A2 అంటే -1/2 మైనస్ A1 అంటే -1/2. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దామా. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోతే 0. కామన్ డిఫరెన్స్ 0 వచ్చింది. ఇంకో దాన్ని కూడా చూద్దాం. ఆల్రెడీ మనం A2 మైనస్ A1 చూసాం కదా. ఇప్పుడు A3 మైనస్ A2 ఇది కూడా చూద్దాం. A3 అంటే -1/2 మైనస్ A2 అంటే -1/2. సబ్స్టిట్యూట్ చేసాం. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. మరి ఇక్కడ కూడా -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోతే 0 వచ్చింది. చూసారా కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చింది. ఇంకో దాన్ని కూడా చూసుకుందాం. A3 మైనస్ A2 అయిపోయింది కాబట్టి A4 మైనస్ A3 సబ్స్టిట్యూట్ చేద్దాం. A4 అంటే -1/2 మైనస్ A3 అంటే -1/2. బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1/2. -1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్ అయిపోతే 0. కామన్ డిఫరెన్స్ 0 0 0. కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్. ఇట్ ఈస్ ఇన్ AP. అదే రాసుకున్నాం. ఇట్ ఈస్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ D is same. Hence it is in AP. మరి ఏపీలో ఉంటే కనుక నెక్స్ట్ 3 టర్మ్స్ చూడాలి కదా. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ మన సిరీస్ ఎంతతో ఆగిపోయింది -1/2తో ఆగిపోయింది. మరి లాస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు మరి -1/2కి 0 యాడ్ చేసుకుంటే మరలా -1/2. మరలా ఇక్కడతో ఆగిపోయింది. -1/2కి కామన్ డిఫరెన్స్ 0 యాడ్ చేసుకుంటే మరలా అదే వస్తుంది. ఎక్కడితో ఆగిపోయింది కాబట్టి -1/2 కామన్ డిఫరెన్స్ 0 యాడ్ చేసుకుంటే -1/2. కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -1/2, -1/2, -1/2. దీంతో మనకి 8th బిట్ కంప్లీట్ అయింది. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు మల్టిప్లికేషన్ టేబుల్ జాగ్రత్తగా రావాలి. నోట్ చేసుకోండి. ఇవన్నీ వస్తేనే మల్టిప్లికేషన్ ఎడిషన్ టేబుల్ వస్తేనే ఇవి బాగా అర్థమవుతాయి. 8th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 9th బిట్ చూద్దాం. 9th బిట్ 1, 3, 9, 27. ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చారు. మరి ఇది ఏపీలో ఉంటుందో లేదో చూడాలి. మరి గివెన్ సిరీస్ 1, 3, 9, 27 అండ్ సో ఆన్. ఏం చేయాలి? ఫస్ట్ మనం వాటికి పేర్లు పెట్టుకుందాం.
A1, A2, A3, A4. పేర్లు పెట్టాం. మరి కామన్ డిఫరెన్స్ A2 మైనస్ A1 చూడాలి, A3 మైనస్ A2 చూడాలి, A4 మైనస్ A3 కూడా చూడాలి. కాబట్టి D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A2 అంటే 3 మైనస్ A1 అంటే 1. కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది. ఇంకా కామన్ డిఫరెన్స్ ఇంకో 2 కూడా చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ A2 మైనస్ A1 చేసాం కాబట్టి A3 మైనస్ A2. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A3 అంటే 9, A2 అంటే 3. 9 మైనస్ 3 6. చూసారా, ఇక్కడ కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. కామన్ డిఫరెన్స్ అన్ఈక్వల్, ఇట్ ఈస్ నాట్ ఇన్ AP. సరే ఇంకొకటి కూడా చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు A4 మైనస్ A3. A4 అంటే 27 మైనస్ A3 అంటే 9. సబ్ట్రాక్ట్ చేసుకుంటే 18. మరి ఇక్కడ చూస్తే కామన్ డిఫరెన్స్ 2 వచ్చింది, 6 వచ్చింది, 18 వచ్చింది. ఈక్వల్గా వచ్చినాయా? రాలేదు. అదే రాసుకుందాం. ఇట్ ఈస్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ కామన్ డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. Therefore, it is not in AP. Students, దీంతో మనకి 9th బిట్ కంప్లీట్ అయింది. గమనించారా? నోట్ చేసుకోండి. ఇప్పుడు 10th బిట్లోకి వెళ్ళిపోదాం. ఇవి చిన్న చిన్న బిట్స్ అన్నమాట. ఇవి వస్తేనే నెక్స్ట్ ఈజీగా అర్థమవుతాయి మీకు. 10th bit A, 2A, 3A, 4A. A, 2A, 3A, 4A and so on. మరి ఇచ్చిన సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉందా లేదో చూద్దాం. గివెన్ దట్ A, 2A, 3A, 4A and so on. వీటి పేర్లు పెట్టేద్దాం. A1, A2, A3, A4. A1 is equal to A, A2 is equal to 2A, A3 is equal to 3A, A4 is equal to 4A. పేర్లు పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి? కామన్ డిఫరెన్స్ D is equal to A2 మైనస్ A1. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. A2 అంటేనేమో 2A మైనస్ A1 అంటేనేమో A. మరి ఇక్కడ 2Aలో నుంచి ఈ 1A తీసేసామనుకోండి, ఇంకా మిగిలింది 1Aనే కదా. అసలు యాక్చువల్గా ఈ రెండిట్లో ఏ కామన్ తీసి చెయ్యాలి, అంత అవసరం లేదు. ఇక్కడ ఈజీగా తెలిసిపోతుంది కదా. ఇక్కడ 2A ఉన్నాయి, ఇదిగోండి 2. ఇక్కడ 1A క్లోజ్ చేయాలి, ఇదిగోండి 1A క్లోజ్. ఇంకేమున్నాయి? 1A. కామన్ డిఫరెన్స్ A వచ్చింది. ఇంకోటి కూడా చూద్దాం. D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 అంటే 3A మైనస్ A2 అంటే 2A. 3Aలో నుంచి 2A తీసేస్తే ఇంకా 1Aనే కదా మిగిలింది. ఇంకొకటి కూడా చూద్దాం. A4 మైనస్ A3. A4 అంటే 4A, A3 అంటే 3A. కాబట్టి 4A మైనస్ 3A. 4Aలో నుంచి 3A క్యాన్సిల్ చేస్తే ఇంకా 1A మిగిలింది. It is clearly observe that common difference A. Common difference is equal. Hence it is in AP. అదే రాసుకుందాం. Here common difference is same. Therefore it is in AP. మరి ఏపీలో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ రాయాలి కదా. మరి లాస్ట్ ఇక్కడ ఎంత అయింది? 4A ఉంది, రాసుకున్నాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్, ఇక్కడ సిరీస్ ఎంతతో ఆగిపోయింది? 4Aతో ఆగిపోయింది.
మరి దానికి కామన్ డిఫరెన్స్ ఏని కలపాలి కదా, ప్లస్ ఏ. 4ఏకి 1a కలిపితే 5a, 5aతో ఆగిపోయింది. మరి దాని కామన్ డిఫరెన్స్ ఏ కలిపితే 5aకి 1a కలిపితే 6a, 6aతో ఆగిపోయింది. దీనికి కామన్ డిఫరెన్స్ ఏ కలిపితే 6aకి 1a కలిపితే 7a. Therefore, next three terms are 5a, 6a, 7a. అదే రాసుకుందాం. స్టూడెంట్ జాగ్రత్తగా గమనించండి, నోట్ చేసుకోండి. దీంతో మనకి 10th బిట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 11th బిట్. ఈ చిన్న చిన్న బిట్స్ మాత్రమే, ఇవి వస్తే తర్వాత ఈజీగా అర్థమవుతాయి. నెక్స్ట్ 11th బిట్. a square, a cube, a power 4 and so on. మరి ఇచ్చిన సిరీస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటుందో లేదో చూసుకోవాలి. గివెన్ దట్ a square, a cube, a power 4 and so on. మరి వాటికి పేర్లు పెట్టారు కదా, a1, a2, a3, a4. పేర్లు కూడా పెట్టేశాం. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. సబ్స్టిట్యూట్ చేద్దామా? a2 అంటే a స్క్వేర్ మైనస్ a1 అంటే a. అంతకంటే ఏం చేయలేము మనం, అంతటా ఆపేయడమే. అంటే కామన్ డిఫరెన్స్ ఇక్కడ a స్క్వేర్ మైనస్ a. ఇంకోటి చూద్దాం. కామన్ డిఫరెన్స్ a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ a2 మైనస్ a1 వేసాం కాబట్టి a3 మైనస్ a2 కూడా చూద్దాం. a3 అంటే a క్యూబ్ మైనస్ a2 అంటే a స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మరి ఇక్కడ దీన్ని కూడా మనం ఏం చేయలేం, ఇంతటితో ఆపేసేద్దాం. నెక్స్ట్ d ఈజ్ ఈక్వల్ టు a4 మైనస్ a3 కూడా చూద్దాం. a4 అంటే a పవర్ 4 మైనస్ a3 అంటే a క్యూబ్. దాన్ని కూడా అంతటితో ఆపేసేద్దాం. మరి కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చిందా? చూడండి, ఈక్వల్గా రాలేదు. ఇక్కడ ఏ క్యూబ్ కామన్ తీసుకున్నా కానీ a మైనస్ 1 వస్తుంది. క్లియర్లీ అబ్జర్వ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. అదే రాసుకున్నాం. స్టూడెంట్స్ గమనించారా? ఇక్కడ చూడండి, కామన్ డిఫరెన్స్ అన్ఈక్వల్గా ఉంది. హియర్ కామన్ డిఫరెన్స్ d is unequal, hence it does not form AP. మరి ఏపీలో ఉండలేదు. ఏపీలో ఉంటే కనుక ఏం చేసేవాళ్ళం మనం? నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కునేవాళ్ళం. లేదు కాబట్టి ఇక్కడితో ఆపేయచ్చు. మరి దీంతో మనకి 11th బిట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 12th బిట్ చూద్దాం. √2, √8, √18, √32. ఇది 12th బిట్. మరి ఇచ్చినటువంటి సిరీస్ ఇది కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూసుకుందాం. గివెన్ దట్ √2, √8, √18, square root of 32 and so on. ఇచ్చినట్టుగా రాసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి? పేర్లు పెట్టాలి. a1, a2, a3, a4. a1 is equal to √2, a2 is equal to √8, a3 is equal to √18, a4 is equal to √32. పేర్లు పెట్టేశాం. మరి కామన్ డిఫరెన్స్ d కనుక్కోవాలి కదా.
a2 మైనస్ a1 సబ్స్టిట్యూట్ చేద్దాం. a2 అంటేనేమో √8 మైనస్ a1 అంటేనేమో √2 దట్ ఈస్ ఈక్వల్ టు, మరి √8 ఏం చేసుకోవాలి మనం, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 2, 4 2s are 8ఏగా, 8 బదులుగా 4 ఇంటూ 2 రాసుకున్నాం, మైనస్ √2 దట్ ఈస్ ఈక్వల్ టు, మరి √4 అంటే 2నే కదా, ఇంకా √2. చూడండి జాగ్రత్తగా గమనించండి, ఈ రూట్ 4కి వర్తిస్తుంది, 2 కూడా వర్తిస్తుంది. √4 అంటే 2, బయటకు వస్తే 2, మరి √2 అట్లాగే ఉంది, మైనస్ √2. 2 √2లో నుంచి 1 √2 పోతే ఇంకా 1 √2 మిగిలిపోతుంది. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ 8 నేను 4 ఇంటూ 2 లాగా రాసుకున్నా, మరి √4 అంటే 2, √2 అంటే √2నే. ఈ స్క్వేర్ రూట్ 4కి వర్తిస్తుంది, 2కి వర్తిస్తుంది, అంటే √4 ఇంటూ √2, మరి √4 అంటే 2, ఇక్కడ √2 ఉంది కాబట్టి √2నే. ఇక్కడ 2 √2లో నుంచి 1 √2 పోతే ఇంకా 1 √2 మిగులుతుంది. హియర్ కామన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు √2. ఇంకా చూద్దాం, కామన్ డిఫరెన్స్ ఇంకా కట్టాలి కదా. d ఈజ్ ఈక్వల్ టు a3 మైనస్ a2. సబ్స్టిట్యూట్ చేద్దాం. a3 అంటే √18 మైనస్ a2 అంటే √8 దట్ ఈజ్ ఈక్వల్ టు, మరి √18 ఏమని రాసుకోవచ్చు, ఇక్కడ మనకి 1 ఇంటూ 2 4 ఇంటూ 9 ఇంటూ 16 ఇంటూ 25 ఇంటూ 36 ఇంటూ 49 ఇంటూ ఈ విధంగా మల్టిపుల్స్ చేసుకోవాలి. ఎందుకని, √4 అంటే 2, 2 2s are 4, 3 3s are 9, 4 4s are 16, 5 5s are 25, 6 6s are 36, 7 7s are 49. ఓకేనా. రూట్లో నుంచి బయటకు వస్తే ఇక్కడ 2 వస్తుంది, రూట్లో నుంచి బయటకు వస్తే 3, రూట్లో నుంచి బయటకు వస్తే 4, ఇది 5, ఇది 6, అందుకని ఈ విధంగా చేసుకోవాలి. మరి ఇక్కడ 18 అంటే చూడండి 9 ఇంటూ 2 వేసుకోవచ్చా, మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్, మరి 8 బదులుగా 4 ఇంటూ 2 వేసుకోవచ్చా, జాగ్రత్తగా గమనించండి, అక్కడ స్క్వేర్లు ఉన్నాయి, వాటిని బట్టి ఇవి వేసుకుంటున్నా. 18 అంటే 9 2s are 18, వీటిలో ఏముంది వాటిలో తీసుకుందాం, 9 2s are 18. 8 అంటే 4 2s are, ఎందుకని బయటకు వచ్చినప్పుడు చూడండి 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 2, √9 అంటే 3, √2 అంటే మామూలే, మైనస్ √4 ఇంటూ √2, √4 అంటే 2, √2 అంటే మామూలుగా అట్లాగే ఉంది. స్టూడెంట్స్ గమనించండి, ఇక్కడ √1 అంటే 1, √4 అంటే 2, √9 అంటే 3, √16 అంటే 4, √25 అంటే 5, √36 అంటే 6, √49 అంటే 7. మీకు తెలుసు కదా ఇవన్నీ, బోర్డు మీద ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుందని చెప్పేసి నేను అట్లా వేసుకుంటున్నా. 18 అంటే 9 ఇంటూ 2, 8 అంటే 4 ఇంటూ 2, ఈ విధంగా వేసుకున్నా. √9 బయటకు వస్తే ఇదిగోండి, √9 బయటకు వస్తే 3 వచ్చింది, √2 మామూలే. √4 బయటకు వస్తే ఇదిగోండి 2, ఇక్కడ వేసుకున్నాం, దట్ ఈస్ ఈక్వల్ టు 3 √2లో నుంచి 2 √2 పోతే 1 √2 మిగిలింది. మామూలుగా అయితే ఇక్కడ √2 కామన్ తీసుకోవాలి, 3 - 2 వస్తుంది, ఇంకో స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది, అందుకని ఇట్లా నేను గమనించండి. అయిపోయింది, కామన్ డిఫరెన్స్ √2, కామన్ డిఫరెన్స్ √2. ఇంకొకటి కూడా చూద్దాం, a3 మైనస్ a2 అయిపోయిందిగా, a4 మైనస్ a3 చూద్దాం. a4 అంటే √32 మైనస్ a3 అంటే √18. సబ్స్టిట్యూట్ చేసాం. మరి 32ని ఆ విధంగా 1 ఇంటూ 4 ఇంటూ 9 ఇంటూ 16 ఇంటూ 25 అట్లా ఎట్లా రాసుకోవచ్చు, పెద్దది ఇదే కదా, కాబట్టి 16 ఇంటూ 2 రాసుకోవచ్చా,
చూడండి 4 8s రాసుకోవచ్చు, కానీ దీనికంటే పెద్ద 16 కదా. 16 2s are 32 మైనస్ √18. మరి 18 ఏమని రాసుకోవచ్చు చూడండి, 9 into 2 రాసుకోవచ్చా? ఇదిగోండి ఈ మల్టిపుల్స్లో వచ్చేటట్లుగా చేసుకోండి. 32 అంటే 16 into 2, 18 అంటే 9 into 2. ఈ విధంగా ఆ నెంబర్స్తో వచ్చే విధంగా రాసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు, దీని అర్థం ఏంటి, ఈ స్క్వేర్ రూట్ అనేది 16కి ఉంటుంది 2కి ఉంటుంది. √16 into √2, మరి √16 అంటే 4 కదా, 4. పాపం √2 మామూలే, మైనస్. దీని అర్థం ఈ స్క్వేర్ రూట్ అనేది 9కి వర్తిస్తుంది 2కి వర్తిస్తుంది, అంటే √9 √2. మరి √9 అంటే 3నే కదా, పాపం √2 అక్కడే ఉంది. స్టూడెంట్స్ గమనించారా? జాగ్రత్తగా చూడండి. 32ని నేను 16 into 2 రాసుకున్నా, 18 నేను 9 into 2 రాసుకున్నా. ఈ విధంగా ఈ మల్టిపుల్, ఈ స్క్వేర్ నెంబర్స్ కదా, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ స్క్వేర్స్ వచ్చే విధంగా రాసుకున్నా. ఎందుకంటే రూట్లోంచి బయటకు వచ్చినప్పుడు కరెక్ట్గా వస్తుందని. సరే, ఇక్కడ 4√2 ఉంది, ఇక్కడ 3√2 ఉంది. 4√2లో నుంచి 3√2 క్లోజ్ చేసేస్తే 1√2. స్టూడెంట్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ రెండిట్లో √2 కామన్ తీస్తే 4 - 3 1 వస్తుంది. ఇంకో స్టెప్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పేసి వేయకోకుండానే వేస్తున్నాను నేను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి, వస్తాయి. హియర్ కామన్ డిఫరెన్స్ √2 కామన్ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఇన్ ఏపీ రాసుకుందాం. అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంది. మరి అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా రాయాలి కదా, రాద్దాం. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్, సిరీస్ ఎక్కడితో ఆగిపోయింది, √32తో ఆగిపోయింది. ఇదిగోండి √32కి కామన్ డిఫరెన్స్ √2 యాడ్ చేస్తున్నా. మరి ఇది కూడా, మరి 32ని ఏమని రాసుకోవచ్చు చూడండి, వీటిలో స్క్వేర్ నెంబర్స్లో 32ని 1 into 4 into 9 into 16 into 2. ఓకే, 16 into 2 ప్లస్ √2 మామూలే. దీని అర్థం ఈ స్క్వేర్ రూట్ అనేది 16కి ఉంది 2కి ఉంది, అంటే √16 into √2. మరి √16 అంటే 4 కదా, పాపం √2 అక్కడే ఉంది, ప్లస్ √2 కూడా అక్కడే ఉంది. ఇక్కడ 4√2 ఉంది, ఇక్కడ ఇంకో 1√2 ఉందో, మొత్తం కలిసిపోతే 5√2. ఓకే, 1 టర్మ్ వచ్చేసింది. నెక్స్ట్ సిరీస్ ఇక్కడతో ఆగిపోయింది, 5√2తో ఆగిపోయింది. మరి దీని కామన్ డిఫరెన్స్ √2 కలపాలి కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 5√2కి ఇంకో √2 యాడ్ చేసుకుంటే 6√2. సరే, మరి ఇక్కడ 5√2 3√2 అలా లేదు కదా, మళ్ళీ దీన్ని ఇంకా చేద్దాం. ఇలా చేసినా కానీ ఓకే సరిపోతుంది. మరి ఇంకా చేయాలి అనుకుంటే కనుక ఈ 5ను లోపల తీసుకెళ్ళామనుకోండి, √5² into 2. చూడండి, బయట 5 ఉంది, రూట్ లోపలికి వెళ్తే 5² √5 5s are 25 into 2, దట్ ఈస్ √50. ఎందుకంటే సిరీస్లో మనకి అన్ని రూట్లోనే ఉన్నాయి కదా, రూట్లో కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదా ఇలా చేసినా కానీ ఫుల్ మార్క్స్ ఇస్తారు. సరే, ఇంకా దీన్ని కూడా ఇక్కడ రూట్ లోపల ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా రూట్లో పంపిద్దాం. 6 బయట ఉంది, లోపలికి వెళ్తే ఏమవుతుంది, 6², ఇంకో 2 పక్కనే ఉంది, √6 6 are 36 into 2, √36 2 are 72. చూసారా, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోట, మనకి అక్కడ 6 to √2 వచ్చింది కదా,
6√2కి ఇంకో √2ని యాడ్ చేసుకుందాం, కామన్ డిఫరెన్స్. 6 and 1 7√2. మరి 7 కూడా లోపల పంపించేసాము అనుకోండి, 7 square into 2, square root of 49 into 2. చూసారా, 7 7s are 49, that is equal to square root of 98. స్టూడెంట్స్ గమనించారా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, స్క్వేర్ రూట్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా గమనించండి. హెన్స్ 3 terms are, next 3 terms are ఏమున్నాయి, √50, √72, √98. ఈ విధంగా మనకి జాగ్రత్తగా చూడాలి. రూట్లోకి ఉండేటప్పుడు ఈ స్క్వేర్స్ తీసుకోండి. 1 square 1 1s are 1, 2 square 2 2s are 4, 3 square 3 3s are 9, 4 square 4 4s are 16, 5 square 5 5s are 25. ఈ విధంగా 30 స్క్వేర్ వరకు మీకు వచ్చి ఉండాలి. 15 స్క్వేర్ 225, 17 స్క్వేర్ 289, 25 స్క్వేర్ 625. ఈ విధంగా మీకు వచ్చి ఉండాలి, 30 స్క్వేర్ వరకు వచ్చి ఉండాలి. ఓకేనా, ఈ స్క్వేర్స్ నుంచి బయటకు వస్తే కనుక ఆ నెంబర్స్ కూడా వచ్చి ఉండాలి. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, బయట ఉంటేనేమో 4 ఉంది, లోపలికి వెళ్తే 4 స్క్వేర్ అవుతుంది. బయట ఉంటే 5 ఉంది, స్క్వేర్ రూట్ లోపలికి వెళ్తే కనుక 5 స్క్వేర్ అయింది. బయట ఉంటే 7 ఉంది, రూట్ లోపలికి వెళ్తే 7 స్క్వేర్ అయింది. ఇవన్నీ మీకు 7th 8th 9th అన్నీ చేస్తూ వచ్చినాయి, కొత్తవి కాదు. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ 12 అయిపోయింది కదా, నోట్ చేసుకున్నారు కదా. 13 బిట్. ఈ 13 బిట్తో మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అవుతుంది. ఇంకొక బిట్ చూద్దాం. √3, √6, √9, √12 and so on. మరి ఇచ్చినటువంటి ఈ సిరీస్ కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఉంటుందో లేదో చూద్దాం. గివెన్ సిరీస్ ఈజ్ ఈక్వల్ టు √3, √6, √9, √12 and so on. మరి ఇచ్చినటువంటి సిరీస్ మనం ఏం చేయాలి? ఎస్, పేర్లు పెట్టాలి. A1, A2, A3, A4. A1 is equal to √3, A2 is equal to √6, A3 is equal to √9, A4 is equal to √12. నెక్స్ట్ ఏం చేద్దాం? కామన్ డిఫరెన్స్ D is equal to A2 minus A1. ఇప్పుడు దాకా ఈ 13 కాబట్టి 12 బిట్స్ వరకు చేసాం మనం. కామన్ డిఫరెన్స్ చేస్తా ఉన్నాం, అలాగే చేద్దాం. సబ్స్టిట్యూట్ చేద్దాం. A2 అంటే √6 మైనస్ A1 అంటే √3. ఓకేనా, దాన్ని అంతకంటే ఏమైనా చేయగలమా మనం? చూడండి, 6ని ఇందాకట్లాగా 1 into 4 into 9 into 16 into 25 into 36 into ఇలా చేయగలమా? 6ని 1 into చేయలేం, 4 into కూడా చేయలేం. అవునా, 1 into చేసినా కానీ మనం అవసరం లేదు. 4 into చేయలేం. ఇక 9 into ఎంతకంటే ఇది ఎక్కువైపోయింది కదా, అవసరంలా. A2 మైనస్ A1 అయిపోయింది. D ఈజ్ ఈక్వల్ టు A3 మైనస్ A2. ఇది కూడా చూద్దాం, సబ్స్టిట్యూట్ చేద్దాం. A3 అంటేనేమో √9 మైనస్ A2 అంటేనేమో √6. మరి √9 బయటకు వస్తే 3 కదా, తెలుసుగా మీకు. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ √6. చూడండి, 9 అంటే 3 into 3. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 మైనస్ √6. గమనించారా, 9 బయటకు వస్తే 3. ఇందాక చూసారా, 12th బిట్లో మనకి 9 బయటకు వస్తే 3 వస్తుంది అని చెప్పేసి డైరెక్ట్గా వేసేసాను నేను. జాగ్రత్తగా గమనించండి, ఈ స్టెప్ లేకుండా ఇది కలిసి వస్తుందని ఇక్కడ వేసేసాను. మళ్ళీ ఒకసారి, √9 అంటే 3 3s are 9 రాసుకోవచ్చు. 3 స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 3 బయటకు వస్తుంది. సరే, ఇక్కడ చూస్తే మనం కామన్ డిఫరెన్స్ 2 ఈక్వల్గా ఉన్నాయా? లేదు. సరే, ఇంకోటి కూడా చూద్దాం. A4 మైనస్ A3 సబ్స్టిట్యూట్ చేద్దాం.
A4 అంటే √12 మైనస్ A3 అంటే √9. మరి 12ని 1 ఇంటూ 4 ఇంటూ 9 ఇంటూ 16 ఇంటూ రాయగలమా? రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వద్దు తీసేయండి. 4 ఇంటూ 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12, 4 ఇంటూ 3 మైనస్ మరి √9 అంటే 3 ఇంటూ 3 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు మరి √4 అంటే √4 ఈజ్ ఈక్వల్ 2 కదా, 2 2s are 4, 2√3 మైనస్ √3 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే 2√3 మైనస్ 3. గమనించారా? మరి ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఇది ఇది ఇది. మరి 3 ఈక్వల్గా వచ్చినాయా? ఈక్వల్గా రాలేదు, అన్ఈక్వల్. హెన్స్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఏపీ. అదే రాసుకుందాం. ఇట్ ఈస్ క్లియర్లీ అబ్జర్వ్ దట్ D is not same. Therefore, it does not form AP. స్టూడెంట్ జాగ్రత్తగా గమనించండి, కన్ఫ్యూజ్ వద్దు. రూట్లో ఉన్నప్పుడు ఈ విధంగా మల్టిపుల్స్ చేసుకోండి. మరి రూట్ బయటకు వస్తే కనుక √9 అంటే 3, √16 అంటే 4, √25 అంటే 5. మీకు తెలుసు, మీకు దీంట్లో వెళ్ళదలుచుకోవాలి నేను. దీంతో మనకి ఎక్సర్సైజ్ 1 కంప్లీట్. స్టూడెంట్స్ జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మరి మన క్లాసు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్ అన్నీ కూడా వరుసనే వస్తాయి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ.